కనిపిస్తున్నటువంటి ఈ మామిడి పండు చూడడానికి చాలా చాలా న్యాచురల్గా చాలా చూస్తుంటేనే కొరికి తినాలనిపించేటువంటి అత్యద్భుతంగా కనిపిస్తుంది. కానీ ఇవి తింటే కనుక ఖచ్చితంగా మీ ఆరోగ్యం షెడ్డుకి వెళ్ళాల్సిందే. ఎందుకంటే వీటన్నిటినీ కూడా ఒక కెమికల్ వేసి వీటన్నిటిని కూడా పక్వానికి వచ్చేటువంటి విధంగా తయారు చేస్తా ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు ఇథిలినిన్ రిఫైనరిన్ అని చెప్పేసి కూడా ఉంది. డు నాట్ ఈట్ మేడ్ ఇన్ భారత్ అని చెప్పేసి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో బివేర్ ఆఫ్ డూప్లికేట్ అంటే అసలు దీన్ని టచ్ చేయడానికి లేదు, తినడానికి లేదు. కానీ అలాంటిది ఇక్కడ పూర్తిగా వీటన్నిటిని ఒక్కొక్క బాక్స్లో 4-5 ప్యాకెట్స్ వేసి పూర్తిగా అవి పక్వానికి వచ్చేటువంటి విధంగా. సో మొదట మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈ కలర్లో ట్రేలో ఉన్నటువంటి గ్రీనిష్ కలర్లో మామిడి పండ్లు ఉంటాయి. తర్వాత ఒక 2 రోజులు కాగానే లైట్ గ్రీన్ కలర్లోకి వచ్చేస్తాయి. అండ్ దాని తర్వాత అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ 2 ట్రేలు ఏదైతే కనిపిస్తూ ఉన్నాయో ఈ రకంగా పళ్ళు పక్వానికి వచ్చి పూర్తిగా పండిపోయినటువంటి మామిడి పళ్ళు తయారవుతాయి. సో ఇదంతా కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆసిఫ్ నగర్ రోడ్డు నటరాజ్ కాలనీలో జరుగుతున్నటువంటి ఈ యొక్క బిజినెస్ ఏదైతే ఫరీద్ ఫ్రూట్ మర్చెంట్స్ అని ఫ్రూట్ షాప్ పేరిట జరుగుతున్నటువంటి దందా ఇదంతా. అయితే ఇక్కడ పూర్తిగా టపాజ్పుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ ఫ్రూట్ షాప్ని ఒకసారిగా హెచ్పాస్ అధికారులు తనిఖీలు నిర్వహించి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి చూడగా సో మోతాదుకు మించి ఈ యొక్క కెమికల్ని పూర్తిగా ఈ ట్రేలల్లో వేసి మామిడి పండ్లు పక్వానికి వచ్చేటువంటి విధంగా తయారు చేస్తూ ఉన్నారు. సో ఇవి గనక తింటే ఇంకా మీ ఆరోగ్యం షెడ్డుకు వెళ్ళాల్సిందే. సో చూడొచ్చు అసలు మామిడి పండ్ల సీజన్ ఇంకా రాలేదు, కానీ ఒక్కొక్క ట్రేలో 4-5 ఈ కెమికల్స్ని ఆ యొక్క పక్వానికి రావడానికి ఉపయోగించేటువంటి కెమికల్ ప్యాకెట్స్ని ఉపయోగించి ఇలా పక్వానికి వచ్చేటువంటి విధంగా చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ సుమారుగా 7 టన్నుల వరకు ఈ మామిడికాయల్ని తీసుకొచ్చి ఈ యొక్క పక్వానికి వచ్చేటువంటి విధంగా కెమికల్స్ని ఉపయోగించి తయారు చేస్తున్నట్టుగా కూడా హెచ్పాస్ అధికారులు అయితే గుర్తించారు. అండ్ అలాగే ఈ మొత్తం స్టాక్ని అంతటినీ కూడా పూర్తిగా సీజ్ చేసేసి ఈ యొక్క షాప్ని కూడా సీజ్ చేస్తూ ఉన్నారు. సో టోటల్ ఈ యొక్క ట్రేస్ వాల్యూ వచ్చేసి సుమారుగా 15-18 లక్షల వరకు కూడా ఉంటుందంటూ హెచ్పాస్ అధికారులు చెప్తా ఉన్నారు. అండ్ అలాగే సీజన్లో వచ్చేటువంటి ఫ్రూట్స్ని సీజనల్ ఫ్రూట్స్ని కూడా దందాగా చేసుకుంటున్నటువంటి ఈ ఎవరైతే ఫ్రూట్ మర్చెంట్స్ ఉన్నారో వాళ్ళందరిపైన కూడా ఇలాంటి ఎక్కువగా కెమికల్స్ని యూజ్ చేసి వాటిని పక్వానికి వచ్చేటువంటి విధంగా చేస్తే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇటు అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఎవరైతే ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి కూడా చాలామంది తింటూ ఉంటారు, అలాగే ఇతరులు కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే ఏర్పడాయని చెప్పాలి.